ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆత్మ సంయమ తత్వాన్ని బోధిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇదొక యోగం. అంటే మనస్సును సంయమనంతో ఆత్మలో నియమించవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్టయితే పరిపరి విధాల పరిగెత్తేటటువంటి మనస్సును ఇంద్రియాలు కూడా కదిలిస్తాయి. ఆ మనస్సు ఇంద్రియాల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. దానితోటి శరీరం ఇచ్చారచ్చా పరిగెత్తుతుంది. దాని కారణంగా ప్రమాదాలు వస్తాయి. ఈ ప్రమాదాలు రానటువంటి విధంగా ఈ ప్రశాంతంగా జీవనం గడపాలంటే ఏం చెయ్యాలి అని చెబుతూ కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వానర్థ అశేషతః, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః, మనసైసేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. పుట్టు సంకల్పానకాంక్షలు విడువవలయును, మనసుతో పరుగెత్తు ఇంద్రియములను గట్టిగా నిగ్రహించియును. ఇది అనేక రకాల సంకల్పాలు వస్తాయి. దేశాన్ని రక్షించాలి, గొప్ప సంకల్పం అండి. సరిహద్దుల్లో అశాంతి ఉంది, సరిహద్దులకు నేను వెళ్ళాలి, గొప్ప సంకల్పము. భగవంతుని బిడ్డలే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, కాబట్టి వాళ్ళల్లో నేను ఒకడిని, అందరం ఒక్కటే, ఈ భావన రావడం గొప్ప సంకల్పము. కాబట్టి భక్తితో అందరి యొక్క కష్టాలు దూరం చేయాలి, గొప్ప సంకల్పమే. కానీ అలా కాకుండా మనస్సు కళ్ళు చూసినటువంటి అందమైంది కావాలని కోరడం, తర్వాత ఇది రుచిగా ఉంది ఇది కావాలని ఇది తినాలని కోరడం, తర్వాత ఈ దృశ్యాన్ని చూడాలి అని అనుకోవడం, ఆ తర్వాత ఇది తింటే ఇది తాగితే శరీరం బాగా బలం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తిని తాగి మాదక ద్రవ్యాలకు బానిస కావడం. ఈ కోరికలన్నీ ఉన్నాయే ఈ కామాన్, ఈ కోరికలు ఇవి. అందుకే సంకల్ప ప్రభవాన్ కామాన్ అనే మాట వాడారు. అంటే సంకల్పం వల్ల పుడతాయి కోరికలు. అందుకే పుట్టు సంకల్పానకాంక్షలు విడువవలయును, మనసుతో పరుగెత్తు ఇంద్రియములను గట్టిగా నిగ్రహించియును. సంకల్పంతో పుట్టేటటువంటి కోరికలను విడవాలి. విడవకపోయినట్టు ఏమవుతుంది, ఆ కోరికల్లో కొట్టుకొని పోతాడు మనిషి. కాబట్టి ఇంత గట్టిగా ఇక్కడ చెప్పడానికి కారణం, ఇంద్రియాలను నిగ్రహించాలి అని అంటే మొట్టమొదటి మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించి ఇంద్రియాల వైపు మనస్సును పరిగెత్తడం అనేది చేయనీయకుండా జాగ్రత్త పడాలి. అలా నిగ్రహించాలి. ధీర బుద్ధిని మెల్లమెల్లగా ఉపశమనమును పొందవలయును. ధైర్యంతో కూడుకున్నటువంటి బుద్ధిని ఉపయోగించి మెల్లగా తాను ప్రశాంత స్థితికి రావాలి. ఆత్మలోనే మనసు నిలిపియు ఇతరమైనవి తలచకూడదు. కాబట్టి పరిగెత్తేటటువంటి మనస్సును నిగ్రహించి ఆ మనస్సును బుద్ధి వైపు తీసుకురావాలి, ఆ బుద్ధిని ఆత్మ వైపు తీసుకుని వెళ్ళాలి. అలాగా ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఆత్మలో మనస్సు నిలుస్తుంది. చంచలము అస్థిరము మనసును సంచరించే స్థలము మలిపియు ఆత్మలోనే నిలుపవలయును, ఆత్మకు వశము చేయవలయును. ఈ మనస్సు చాలా చంచలమైంది, స్థిరంగా ఉండేది కాదు, అస్థిరమైనటువంటిది. ఇది ఎక్కడంటే అక్కడ పరిగెత్తుతుంది. కాబట్టి దానిని అలా పరిగెత్తనీయకుండా సంచరిస్తున్నటువంటి దానిని ఒక చోటికి ఆత్మవైపుగా తీసుకొని రావాలి, ఆత్మలో నిలపాలి, ఆత్మకు వశం చేయాలి. ఎందుకు ఈ విధంగా అని అంటే, ఈ శరీరం, ఈ శారీరక శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటామండి. ప్రాణం ఇది కదిలించేటటువంటి శక్తి, మనస్సు ఇది మెంటల్ స్ట్రెంగ్త్. కాబట్టి భౌతిక శక్తి నుంచి ఈ ప్రాణశక్తి కదిలించేటటువంటి శక్తి నుంచి మానసిక శక్తి వైపుగా మనిషి పయనిస్తూ బౌద్ధిక శక్తిలో తాను ఆగి ఆత్మానందాన్ని పొందాలి. దీనినే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి దాని ప్రకారంగా తైత్తరీయ ఉపనిషత్తులోని శిక్షావళి ఆనందవలిలో పంచకోశాలు అనేటటువంటివి ఇవి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేటటువంటి 5 కోశాలు ఉన్నాయి. ఈ అన్నమయ కోశము వల్ల శరీరానికి శక్తి వస్తుంది. ప్రాణమయ కోశము చైతన్యాన్ని ఇస్తుంది, కదిలిస్తుంది. మనోమయ కోశము తాను ఇష్టం వచ్చినట్టు మనిషిని పరిగెత్తింపజేస్తుంది. ఆ తర్వాత విజ్ఞానమయ కోశము అలా పరిగెత్తేటటువంటి చంచలమైనటువంటి ఇష్టం వచ్చినట్టు తిరిగేటటువంటి దానిని ఈ విజ్ఞానమయ కోశము తాను ఒక దగ్గర నిలిపి
ఇది సత్యము, ఇది అసత్యము అని నిరూపిస్తుంది. అంటే బుద్ధి చేసేటటువంటి పని. దీన్నే విజ్ఞానమయ కోశం అనే విధంగా అన్నాం. దీన్ని బౌద్ధిక శక్తి అంటే బుద్ధికి సంబంధించిన శక్తి అని. ఆ తర్వాత ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశము అనేటటువంటిది మానవునికి పరమాత్మలో లీనం అయ్యేటటువంటి స్థితి. ఎందుకంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. సరిగా మనకు అర్థం కావాలంటే ఆధునిక కాలంలో ఈ కలియుగంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ తిరుమలలో నిలిచాడో ఆ నిలిచినటువంటిది ఆనంద నిలయం. కాబట్టి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆనంద నిలయంలో నిలిచి ఈ కలియుగ మానవులకు అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాడు, అందరికీ సందేశం అందిస్తున్నాడు, ఏ మార్గంలో మనం నడవాలి అనేటటువంటిది బోధిస్తున్నాడు. అందుకే శ్రీనివాస పరబ్రహ్మమునకు సంబంధించి ఈ విధంగా ఆనందమయ కోశం ఇది అని చెప్పుకోవడం. అయితే ఆనందమయ కోశం వైపు ప్రతి మనిషి తాను ధ్యానంతో సంకల్పం అటువైపుగా వెళ్ళేటటువంటి విధంగా ఉండి ఏ కోరికలు తీర్చుకోవడానికో భౌతికమైనటువంటి శారీరక వాంఛల పరితృప్తి నిమిత్తమో జీవించడం అనేటటువంటిది కాకుండా ఆ పరమాత్ముని నిమిత్తమే నేను జీవిస్తున్నాను. ఆ పరమాత్ముడు ఈ ప్రపంచంలోని సర్వజీవుల్లో ఉన్నాడు. కాబట్టి ఆ సర్వజీవుల్లో ఉండేటటువంటి ఆ పరమాత్ముడే నాకు ఆరాధ్య దైవం, ఆయన్నే నేను ఆరాధిస్తాను అని మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి భావం వైపుగా వెళ్ళడానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి సంకల్ప ప్రభవాన్ అనేటటువంటిది ఎలాంటి సంకల్ప ప్రభవాన్ అని అంటే దివ్యాన్ అనాలి ఇక్కడ. అంటే దివ్యమైనటువంటి కోరికలు నాలో కలగాలి అని, అంటే దివ్యానందం కలగాలి, దివ్య జీవనం నాకు రావాలి అని అందరిలో కూడా ఆ దివ్య జీవనాన్ని వాంఛించేటటువంటి వాంఛలు రావాలి అని కోరుకోవడం కొరకే ఈ చెడు సంకల్పాలను దూరం చేయమని పరమాత్మ కోరుతున్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. నారాయణమూర్తి నరునికి ఆనాడు చెప్పింది ఈనాటి నరుల కొరకే అనేది మనం గ్రహించి వాటిని స్వీకరిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమా.